రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి పూర్వ రసవత్తరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎస్ఆర్సీ అధినేత అమ్మిలేని సురేంద్ర బాబు ఈసారి బరిలో దిగిన నేపథ్యంలో క్యాంపెయిన్ ఏ రకంగా జరుగుతుంది? ప్రస్తుతం మన దగ్గర అమ్మిలేని సురేంద్ర బాబు ఉన్నారు. ఒక వ్యాపారవేత్తగా ఉండి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్తున్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. కొత్తగా వచ్చారు, రాజకీయాలు కొత్తగా కాకపోయినప్పటికీ కళ్యాణదుర్గంలో కొత్తగా వచ్చారు, ఎట్లా జరుగుతుంది క్యాంపెయిన్? మొట్టమొదటిసారిగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి, నేను ఎస్ఆర్సీ అధినేతగా బయటకు వచ్చేసినాను. ఇప్పుడు ప్రజాసేవలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల సేవ కోసమై ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సేవలో ఉండి వాళ్ళ కోసం ఏదో కొంత చేద్దాము అంటే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా అధ్వానంగా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరైన రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, మనకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏవి కూడా అందుబాటులో సరిగా లేవు. ఇప్పుడు మీరు వచ్చిన నేనున్న కాలనీలో కూడా చూసింటారు, అన్ని మట్టి రోడ్లతోనే ఉండిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది. అంటే నేను ఎవరినో ఏదో చెప్పాలని కాదు, లేదా నేనేదో గొప్పగా చేస్తానని కాదు, కానీ ఏదో ఒక అవకాశం ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నా. రకరకాలుగా యాక్టివిటీస్ చేయాల్సిన అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది. చాలా రోజులుగా అంటే ఇప్పటికే మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయారు, రాజకీయ గ్రామాల్లో కూడా తిరుగుతున్నారు, క్యాంపెయిన్ రకరకాల జనాల్ని కలుస్తున్నారు. ఎట్లా వస్తుంది స్పందన? అంటే మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమస్యలు కానీ ఎట్లాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయాను, ప్రతి గ్రామంలోకి వెళ్ళిపోయానని మీరే చెప్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రజలు అలా నడిపిస్తున్నారు. వాళ్ళే మొత్తం అందరూ అన్ని గ్రామాల్లోకి, నేను కొత్త అయిన అభిప్రాయం వాళ్ళలో కలగకుండా ప్రతి గ్రామంలోకి వాళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు. ప్రతి గ్రామంలో నాకు సంబంధించిన పోస్టర్లు కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ప్రచారం కూడా పూర్తి ఎత్తున స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఏదో ఒకటి మాకు ఇక్కడి నుండి ఇతని నుంచి ఏదో ఒకటి కావాలి, ఇతని నుంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నన్ను కూడా వాళ్ళలో ఒక కమిట్మెంట్ తీసుకోవాలనే అభిప్రాయంతో నన్ను కూడా ప్రతి ఒక్క గ్రామం ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆదరణని నిజంగా ఎప్పుడు నిలుపుకుంటారని తెలియజేస్తున్నారు. ఒక వెనకబడిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక పేరుంది. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రాంతంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? మీకు ఏమైనా ఒక ప్లానింగ్ ఉంది? ఆ స్టార్టింగ్ లో ఇమ్మీడియట్ గా ఇవి చేయాల్సిన పనులు ఉన్నాయి, లేకుంటే ఒక ప్లాన్ ప్రకారం ఇవి చేయాలని ఏదైనా ఒక ఆలోచన ఏదైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా చేయాల్సినవి అయితే కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా సాగునీరు, తాగునీరుకి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే 85% మంది రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళకి మన భైరవాంతిప్ప ప్రాజెక్టు 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత పరిణామాల్లో 3 నెలల తర్వాత గవర్నమెంట్ మారడం, ఆ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏ ఒక్క పని కూడా కాలంలో చిన్న పని కూడా చేయకపోవడం, అలాగే ఆగిపోవడం, కాలువ పూర్తిగా దాన్ని విస్మరించడం, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మాకు సాగునీరు కావాలనైనా, మాకేమొద్దు, సాగునీరు ఇస్తే చాలనైనా, నువ్వు ఆ కాలువ తోగిపెట్టు అనే బాగా బలంగా ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క రైతు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 114 చెరువులకి నీళ్ళు అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ ఆ 114 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే కనీసం 4 మండలాలు కానీ కళ్యాణదుర్గం ప్రాంతం అంతా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో నీడెడ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇది ఒక దీర్ఘకాలిక ప్లానింగ్ అని చెప్పొచ్చు. అలాగే రోడ్లు కూడా ఇక్కడ మన మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మన పల్లెలకు వెళ్ళాలంటే చాలా అధ్వానమైన రోడ్లు ఉన్నాయి. ఎక్కడ కూడా రోడ్లు ఎక్కడ లేవు. ముందు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదైనా వేసింటే రోడ్లు అవి ఇప్పటిదాకా ఉన్నాయి, పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. వెళ్ళాలన్నా ఎవరన్నా ఆడవాళ్ళు, బాలింతలు ఇట్లాంటి లేదా ఇట్లాంటి ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు వచ్చి రావడానికి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మాకు రోడ్ లేదు. ఇక్కడ చెప్పాలంటే ఇంత మనము డెవలప్మెంట్ ఇండియా జరుగుతా అంటే అందులో మా కంపెనీ రోడ్ సెక్టార్ లో కూడా ఉండేది. అలాంటి పరిస్థితులు ఇక్కడ మేము చూడటము నిజంగా బాధాకరం. ఖచ్చితంగా నేను రాబోయే 3 సంవత్సరాల లోపల వీలైనంత వరకు ఏవే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తానని తెలియదు. మీరు కళ్యాణదుర్గంకి ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో, ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, వీళ్ళ నుంచి
ఇప్పటి వరకు మీకు సహాయ నిరాకరణ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా మీరు నెట్టుకు రాగలుగుతారు? ఇక్కడ ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పైన అపారమైన ప్రేమ ఉంది అందరికీ, నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా. అందులో భాగంగానే ఇక్కడ హనుమంతరాయ చౌదరి కావచ్చు, ఉమామేశ్వర నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను హనుమంతరాయ చౌదరి పెద్ద ఆయన, నిజంగా ఆయనకి చాలా గౌరవిస్తున్నా. నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మాకు తండ్రితో సమానమైన నాయకుడు ఆయన. ఎందుకంటే ఎన్నో 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీ కోసం చాలా కృషి చేశారు. ఏ రోజు కూడా పార్టీ కండవా లేకుండా బయటకు రాని రోజులు కూడా ఆయన ఉన్నాడు. ఆయన మీద గౌరవం ఉంది. ఆయన కూడా నేను సహకరిస్తాను బాబు అనే విధంగా ఉన్నారు. కానీ అందరూ కూడా క్యాడర్, ఆయనకు సంబంధించిన క్యాడర్ కూడా అందరూ వచ్చారు. ఎవరిని ఆయన తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేయమని ఏది చెప్పట్లేదు. బట్ రావాల్సిన వాళ్ళు అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ కావచ్చు ఆయనకి. ఆయన కాన్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏదో బాగుంటుందనే అభిప్రాయంలో ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అలాగే ఉమామేశ్వర నాయుడు గారు కూడా ఆయనకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా వచ్చింది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మాట్లాడారని తెలిసింది. ఏం మాట్లాడారు కూడా నాకు విషయాలు తెలియదు. ఖచ్చితంగా అది ఏదైనా ఉంటే కూడా వాళ్ళు కూడా రాబోయే కాలంలో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. కళ్యాణదుర్గం టీడీపీ అంటే నిన్నటి వరకు 3 గొడవలు 6 రచ్చలు అన్న పరిస్థితుల్లో ఉండేది. నిత్యం ఏదో గొడవతో, వర్గ రాజకీయాలతో ఎప్పుడు కూడా రోడ్డెక్కేట పరిస్థితి. సురేంద్ర బాబు రావడంతో అవన్నీ సమసిపోయాయి. మీరు అన్నది వాస్తవమే. ఇక్కడ పోటీ ఇద్దరి మధ్యలోనే జరిగింది. అంటే అక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశంలో జరగలేదు, 2 గ్రూపుల మధ్యలో జరిగింది. కానీ ఏదేమైనా కూడా 2 గ్రూపులు కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేశారు. ఆ 2 గ్రూపులు కూడా బలంగా కృషి చేయడం. ఇప్పుడు ఆ 2 గ్రూపులకు సంబంధించిన క్యాడర్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల క్యాడర్ 95%. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అందరూ మమైకమై అందరూ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా పార్టీ లైన్ ఎవరు దాటట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మాది ఒకటే గ్రూపు, చంద్రబాబు నాయుడు గ్రూప్ తప్ప ఇంక వేరే గ్రూప్ లేదు ఇక్కడ కళ్యాణదుర్గంలో. రాబోయే కాలంలో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్ గానే కొనసాగుతుంది. ఇది చాలా చాలా శుభ పరిణామం. ఎందుకంటే అంతమంది క్యాడర్ వచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మేము 40 ఏళ్ళు సర్వీస్ చేశాం, 35 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నామని. ఇలాంటి పార్టీ క్యాడర్ నేను ఈ జిల్లాలో ఎక్కడ లేదని భావిస్తున్నాను. ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయిన సురేంద్ర బాబు రాజకీయాలకు రావడంతో గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎలక్షన్ టైంలో ఒక సామాన్య కార్యకర్త సురేంద్ర బాబును కలిసే అవకాశం ఉందా? కలుస్తున్నారు? నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే. నాది కూడా ఇక్కడ 10-15 కిలోమీటర్ల దూరంలో నా గ్రామం ఉంటుంది. నేను కూడా అక్కడ ప్రతి ఒక్కరితో మా రైతులతోనే కలుస్తుంటా. ప్రతి ఒక్కరు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు కూడా రైతు పని, మా తమ్ముడు కూడా రైతు పని చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా సామాన్యమైన వ్యక్తిగా నేను ఉంటానా. నేనేదో వ్యాపారవేత్తనో ఇంకోటి కాదు. మీరే చూశారు, నా డోర్ నిత్యం ఓపెన్ లో ఉంటుంది. నా డైనింగ్ టేబుల్ దాకా కూడా వాళ్ళు రావచ్చు అని చెప్పాను. మీరు అపోహలు ఏం పెట్టుకోవద్దండి. మీలో ఒకటిగా ఉండిపోవడానికి నేను ఇల్లు కూడా నిర్మించుకుంటున్నా. ఇంకొక నెల మీద 15 రోజుల్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఓటర్ కార్డు కూడా వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళలో ఒకటిగా ఉండిపోవాలి, స్థిరస్థాయిగా ఉండిపోవాలి, వీళ్ళ మనసులో నిలబడిపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఉంటున్నాను తప్ప వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియదు. లక్ష్యం ఏంటి? రాజకీయాలు ఎంచుకోవడానికి మీరు వ్యాపారంగా మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, చాలా ఒక లగ్జరీ దీంట్లో వెళ్ళిపోతున్న నేపథ్యంలో రాజకీయాల వైపు రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మనం ఏదైనా డెవలప్ చేయాలి. నిజంగా ఏదో మీరు ఇప్పుడు చూస్తాను, నేను ఏదో మిషనరీ పంపించి డెవలప్ చేస్తా, ఏదో ప్రజలు ఈ అవసరం ఉంది, నాకు ఈ రోడ్డు కావాలి లేదా ఈ పైప్ లైన్ కావాలని నేను డెవలప్ చేయడానికి వెళ్తే నాకు కొన్ని అడ్డంకులు ఉంటాయి, నేను చేయడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా చట్టసభల్లోకి వెళ్ళామనుకోండి, మనం ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రజలకి ఖచ్చితంగా సేవ్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం చట్టసభలు లేకపోతే బాగుంటుందనే అభిప్రాయంతో తప్ప నాకేదో రాజకీయ వ్యామోహమో ఒక ఎమ్మెల్యే కావాలని వ్యామోహంతో కాదు, పూర్తిగా ప్రజలతో ఒక మమేకమై ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రత్యర్థి అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎదుర్కోబోతున్నారు. ఎట్లా ఉంది మీ పోటీ? ఆయన ఢీకొట్టబోతున్నారు. ఆయన ఆల్రెడీ ప్రజలందరూ చెప్పడం ఆయన ఆల్రెడీ ఓడిపోయాడని చెప్తున్నారు. ఖచ్చితంగా సామాజిక వర్గం ఏదైతే ఆయన ఉన్నాడో ఆ సామాజిక వర్గంలో 65% నుంచి 70% ఓటర్లు
మా తెలుగుదేశం వైపే ఉన్నారు, మా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంపీగా గత 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశాడో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి కూడా పర్యటించిన రోజులు లేవు ఆయన. కాబట్టి ఎంపీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఏ ఒక్క డెవలప్మెంట్ జరగలేదంటే కారణం కూడా ఆయన కూడా ఒకడు. ఈ డెవలప్మెంట్ జరగకపోవడానికి ఒక ఎంపీగా ఉండి కూడా ప్రజాప్రతినిధి డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణం కూడా ఆయన ఒకడు. ఖచ్చితంగా ఎదుర్కోవడం, నేను మంచి మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అంటే అభివృద్ధి చేశాం కాబట్టి మేము ఓటు అడుగుతున్నాం. సీఎం ఇదే నినాదం చెప్తున్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా 99% హామీలు అమలు చేశామని కూడా చెప్తున్నారు. మహిళలు, బీసీలంతా మా వైపు ఉన్నారనేది కదా అధికార పార్టీ యొక్క నినాదం. 99% హామీలు ఎక్కడ అమలు చేశారు? 99 హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పిండేటివన్నీ ఎక్కడ ఆయన చెప్పేది ఏదో మరి తెలియదు, కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. కొంతమందికి మాత్రం ఏదో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇంట్లో ఒకరుంటే ఒకరికి మాత్రం ఫీజు ఇస్తాడు. అదే ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి లేదు, అమ్మఒడి సంబంధించి వాళ్ళకి లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఇంట్లో 2 కానీ 3 కానీ ఉంటే ఖచ్చితంగా నేను 3కి ఇస్తా ఫీజు, ఇంతకు ముందు కూడా ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తానా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మహిళలు కావచ్చు, బీసీ ఓటర్లు కావచ్చు, ఎస్సీ వర్గం కావచ్చు, అదర్ కులస్తులు, ఉద్యోగస్తులు అందరూ ముక్కుమ్మడిగా ఈసారి చంద్రబాబు వైపు ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, నవరత్నాలతో పాటు అభివృద్ధి కూడా జరిగిందని చెప్తున్నాను. పరిస్థితిలో మీకు చెప్పుకోవడానికి ఏముంది సార్? అసలు అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఇక్కడ అభివృద్ధి లేదు. నవరత్నాలు నవరత్నాలు వాళ్ళకి, ప్రజలకు కాదు. ఎక్కడ అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ కాన్స్టిట్యున్సీ. ఇంకా మంత్రి గారి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు, మీ అందరికి కూడా తెలుసు. నేను దాని గురించి ఎక్కువ డెప్త్ గా పోనవసరం లేదు. ఎందుకంటే ఆమెని ఎందుకు ఇక్కడ నుండి అక్కడికి మార్చారో, ఇక్కడ నుండి ఆమె ప్రమోషనా డిమోషనా నాకు తెలియదు. బట్ ఏదేమైనా కూడా అది మనకి వాళ్ళ పార్టీ విషయం కాబట్టి ఆయన మార్చుకోవడం, ఇటైనా అటైనా ఎటైనా మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా ఆయన అయితే ఏ మాత్రం జగన్ రెడ్డి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఏది పట్టిన పాపాన్ని పోలేదు. ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇస్తూ ఇగో మీ ఇంటికి ఇంత మేము మేలు చేశాము, ఇన్ని లక్షల రూపాయలు 5 ఏళ్ళలో మీకు ఇచ్చాము ఈ పథకాల ద్వారా అని కూడా వాళ్ళు లెక్క తీసుకొని పోయి చెప్తున్న పరిస్థితిలో మీరు చేయలేదని ఎట్లా? ఈ పథకాలు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అంటే రకరకాల రూపాల్లో వచ్చేటివి, ప్రతి ఇంటికి ప్రతి రైతుకి ఉపయోగపడేటట్టు. ఇప్పుడు మనకి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేదా తుంపర సేద్యం కావచ్చు, లేకపోతే ఈ బీసీకి పని చేసుకుంటే అంటే మంగళూరుకి, సాకులకి, రకరకాల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో రకంగా ఇచ్చారు. రంజాన్ తోఫా ఉండేది, లేదా సంక్రాంతి కానుకుంటేది, లేకపోతే క్రిస్మస్కి ఏదో ఇచ్చేవాళ్ళు, రకరకాలుగా అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజు ఇస్తున్నాడు, అలా ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఆ డబ్బు బయటకి క్యాష్ రూపంలో వాళ్ళ ఖజానాకి వెళ్తుంది. సో ప్రజలకి ఏది ఉపయోగపడుతుంది, ఏది పర్మనెంట్ గా నిలబడుతుంది అని ఆలోచన చేసే శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది తప్ప, జగన్ తాత్కాలికమైన రాజకీయం కోసం తను ఏదో చేసుకోవాలా, తను ఏదో ఉండాలనే అభిప్రాయంతో ఆడ ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కడం తప్పితే వేరే పని ఆయన ఏం చేయట్లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయట్లేదు. రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తేనే సీఎం అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. మరోసారి ఆయన సీఎం అయ్యే ప్రసక్తి లేదు. ఆయన సీఎం అవడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా కాలేడు. అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే మాత్రం మన రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఆల్రెడీ మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ లేదు. ఇది ఈ రోజు పేపర్లో కూడా చూస్తాం, ఏదో పోర్ట్లో రకరకాలుగా ఉన్నాయి, దాంట్లో డ్రగ్స్ అనే అదేని ఇదేని. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం బీజేపీతో వెళ్ళడానికి కారణం కూడా ఒక డెవలప్మెంట్ కావచ్చు, లేదా మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో దాంట్లోంచి బయట రావాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం ఎంతైనా ఉంది. మోడీ గారు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతారు. ఆయనైతే కరెక్ట్ డెవలప్మెంట్ మీద ఒక పూర్తిగా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోడీ గారితో జతకట్టడం జరిగింది. అలాగే మనకు రావాలంటే మనకు మోడీ గారు ఖచ్చితంగా దానికి ఫండింగ్ కావాలి. అది మంచి రాజధానికి నిర్మించుకోవాలంటే ఎంతో కొంత మనము, ఒక రాజధాని లేదు మనకి ఇవాళ దాకా ఉన్న రాజధాని కూడా పోగొట్టాడు. కాబట్టి
ఆయన రాజధాని కట్టాలంటే మోడీ గారు అవసరం ఉంది కాబట్టి మనం బీజేపీతో కూడా జతకట్టడం జరిగింది. మోడీ గారు కూడా భారతదేశాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి ఈ సందర్భంలో మనం కూడా ఎంతో కొంత మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప వేరే అవకాశం లేదు. ముఖ్యంగా కళ్యాణ దుర్గం విషయానికి వస్తే రెండు విషయాలు ఇక్కడ ఏదంటే ఒకటి వేరుశెనగ, ఇంకోటి టమోటో. ఇప్పటి నుంచి రైతులు విపరీతంగా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా టమోటో రైతులు పంట పండడం విపరీతంగా, ఇక్కడ మార్కెట్ ఫెసిలిటీ లేకపోవడం ఒకటైతే, రేట్లు లేక అధ్వానమైన పరిస్థితి, రైతుల నష్టాలు. ఇక వేరుశెనగ సేమ్ పరిస్థితి, మెట్ట సేద్యం కాబట్టి బాగుంటుంది. అంటే వీటి మీద ఏమైనా ఫోకస్ చేశారా? రైతులకు ఎలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా? మొన్ననే లోకేష్ బాబు గారు మా ప్రధాన కార్యదర్శి చెప్పారు, ఇది టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పి, అంటే పెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పి. కాబట్టి టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కానీ స్టోరేజ్ యూనిట్ కానీ పెడితే టమాటో క్రాప్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. చెనక్కాయ అనేది ఇప్పుడు వర్షాలు, ఇప్పుడు మనకి ఏదైతే బీటీపీ కెనాల్ వస్తుందో ఆ కెనాల్ కింద సాగు చేసుకునే ఎక్కువ చెనక్కాయ ఉంటుంది. మన చెనక్కాయ ఇప్పుడు మంచి గిట్టుబాటు ధరలో కూడా ఇప్పుడు పయనిస్తుంది. చెనక్కాయకి మాత్రం మనం ఏ విషయమైనా కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ దళారీ వ్యవస్థ కొంచెం రైతుల్ని మోసం చేస్తుంది. అలా కాకుండా ఏదైనా చర్యలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆయనతో సంప్రదించి ఆ విధంగా రైతులకు ఇబ్బంది కలుక్కోకుండా చూసే బాధ్యత తీసుకుంటారు. అంటే ఈ కుందుర్పి కాలువ ఏదైతే బీటీ ప్రాజెక్ట్ లో నిర్మాణం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి చాలా అవసరం కూడా. సో అది ఏమన్నా ఒక ఎజెండా ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే టైంలో ఇది పూర్తి చేస్తామని? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇది చాలా దురదృష్టం కూడా. రాయదుర్గ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2021లో 2022లో ఒకసారి వచ్చారు. ఆయన అక్కడ వచ్చి నేను బీటీపీ పూర్తి చేస్తానని చెప్పారు. తర్వాత 2023లో కూడా ఇక్కడికి రావడం జరిగింది కళ్యాణదుర్గంకి. నేను ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏమాత్రము అది ఏదీ కాలేదు. ఎందుకంటే ముఖ్యంగా రైతులకు ల్యాండ్ ఎక్విజిషన్ కాంపెన్సేషన్ ఇస్తేనే రైతులు మనం కాళ్ళు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అలాగే ఎక్కడ ఏ నిధులు వాళ్ళకి విడుదల కాకపోవడం, రైతులకు కూడా డబ్బు సకాలంలో చెల్లించకపోవడంతో ఆ కాలువ పనులు ఎక్కడ ఆగిపోవడం. చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ కాలువ పనులు ముందుకు సాగదని ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. తండోపతండాలుగా ఆ చంద్రబాబు నాయుడిని అభినందిస్తున్నారు. ఆయనే డెవలప్మెంట్ చేయగలుగుతారనే ఉద్దేశం వాళ్ళందరికీ ఉంది. సో అంటే ఈ కళ్యాణ దుర్గంలో చాలా మంది ఇప్పటికే ఎమ్మెల్యేలుగా చేశారు, ప్రజాప్రతినిధులు చేశారు, నాయకులుగా చేశారు. సురేంద్రబాబు మార్క్ ఏంటి అసలు? మీరేమైనా ఒక పర్టికులర్ ఏమైనా ప్లాన్ ఇక్కడ ఏమైనా ఉందా కళ్యాణ దుర్గం? ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నా రైతులకు కూడా ప్రజలకు కూడా. ఏమంటే బీటీపీ ప్రాజెక్ట్ 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్తున్నా. 2.5 సంవత్సరం లోపు వాళ్ళకి నీళ్లు ఇస్తాను. అలాగే మండలాల నుంచి గ్రామాలకు వెళ్ళే రోడ్లు కూడా 2.5 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల లోపల అన్ని పూర్తి చేస్తానని చెప్తున్నా. ఎందుకంటే ఇది ఫండ్స్ తో కూడిన విషయం. ఏదో రోడ్లు ఏదైతే ఉందో అదంతా. దాంతో పాటు ఈ నర్సింగ్ స్కూల్ ముఖ్యంగా అమ్మాయిలకి, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. డిగ్రీ అయిన తర్వాత ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఒకటి అడ్డం వస్తుంది. ఏమంటే ఏది ఇక్కడ సోర్స్ లేక అమ్మాయిలకు పెన్నెళ్ళు చేసి పంపుతున్నారు. అలా కాకుండా నర్సింగ్ స్కూల్ ఇక్కడే కళ్యాణదుర్గంలో పెట్టగలిగితే మాత్రం నిజంగా వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి శాలరీస్ కూడా వస్తున్నాయి. చాలా డిమాండ్ ఉంది నర్సులకి. అది పెడితే బాగుంటుందని నా కోరిక. ఆ కోరికని చంద్రబాబు నాయుడు రూపంలో కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఒకసారి చర్చించి మంచి నర్సింగ్ స్కూల్ తీసుకురావాలనే కోరిక ఉంది. దాన్ని ఖచ్చితంగా చేస్తాననే నమ్మకము నాకుంది. చేసి తీరు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లో చూసుకుంటే ఇటు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో ప్రతి చోట కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. ఇక్కడ ఎట్లా ఉంది మీరు ఐడెంటిఫై చేసి? వాలంటీర్ వ్యవస్థ నిజంగా వాళ్ళని కూడా మనం జాలితో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు చాలని జీతంతో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళని కొనసాగిస్తారు. వాళ్ళు పాల్గొంటున్నారంటే జనరల్ గా వాళ్ళు పాల్గొనకూడదు. అలా పాల్గొంటే మాత్రం మేము ఖచ్చితంగా హైయర్ అథారిటీకి, ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది వాళ్ళు కూడా గవర్నమెంట్ తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది వాళ్ళకి రూల్స్ కూడా అన్ని తెలుసు. అలా విరుద్ధంగా చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి చూస్తాం.
సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొనకూడదు. ఎందుకంటే అదొక సపరేట్ వ్యవస్థగా, ఒక పార్టీ వ్యవస్థగా మారకూడదు. ప్రజల వ్యవస్థగా ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి తప్ప వాళ్ళు ఖచ్చితంగా మారుతారని ఆశిస్తున్నా. ఎందుకంటే మనకు ఇంకా సమయం కూడా ఉంది, ఇంకా ఒక నెలన్నర సమయం కూడా ఉంది. వాళ్ళు కూడా మా పక్షాన వస్తారు. వాళ్ళకు కూడా తెలిసి ఈ సమస్యలు మేము ఏ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ చూద్దాం ఏం జరుగుతుందో ముందుకు. వాలంటీర్లు మాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకు. అంటే క్యాంపెయిన్ లో చాలా రకాల మనుషులను ఇప్పటికే కలిశారు మీరు. ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ వైపు ఉన్నారనుకుంటున్నారు? అంటే ఉద్యోగస్తులు కానీ, కొంత ఎడ్యుకేటర్స్ కానీ నాకు ఎలాంటి స్పందన వస్తుంది? నాకు ఉదయం లేచినప్పటి నుండి టీచర్లు, ఉద్యోగస్తులు, ఎంప్లాయర్స్ తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరో ఆపోజిట్ పార్టీ వాళ్ళు రకరకాల ప్రబోధాలు పెట్టినా కూడా వాళ్ళు చెప్తున్నారు, లేదు మేము క్లియర్ గా చెప్పేస్తాను, ఈసారి మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, మాకు రావాల్సినవి ఏవి కూడా మీరు ఇవ్వలేదు, మేము ఎప్పుడైతే పోయినసారి మీకు వేసామో మీ మీద ఉన్న నమ్మకంతో మీకు ఓట్లు వేసాం, మమ్మల్ని అందరినీ పూర్తిగా బజార్లోకి లాగేశారు, కాబట్టి ఈసారి తెలుగుదేశం వైపే ఉంటాం, ఖచ్చితంగా ఓట్లు వేసే తెలుగుదేశం పార్టీకి అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఓ వైపు అధికార పార్టీ టికెట్లు అనౌన్స్ చేసింది, సీఎం ప్రచారానికి కూడా ఆయన షెడ్యూల్ ఖరారైంది. టీడీపీలో చూసుకుంటే ఇప్పటికి కూడా ఇంకా టికెట్ల కేటాయింపు పూర్తి జరగలేదు, ప్రచారం ఎప్పటి నుంచో స్టార్ట్ చేయలేదు, ఎవరికి ఏ టికెట్ కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇవంతా మైనస్ కదా పార్టీకి. మొత్తం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సీట్లు జగన్ రెడ్డి కూడా ప్రకటించలేదు, వాళ్ళది గందరగోళంలో ఉంది. ఈ రోజు ఇచ్చిన వాడికి రేపు వస్తుందో లేదో తెలియదు, రకరకాలుగా వాళ్ళ సీట్లు మార్చుకుంటూ వెళ్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఆలోచన చేసి ఒక్కసారిగా వదిలారు. ఆల్రెడీ 130 సీట్లు దాకా ఇచ్చేశాడు, ఇంకా 16 సీట్లు ఇవ్వాలి. అది ఈ రోజు రేపు ఈ పొత్తులు ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా కొంచెం డిలే అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఒకసారి తీసుకున్న తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఏమి ఉద్దేశం డిలే అయ్యేది ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎంపీలు కూడా ఏదైతే ఉన్నాయో ఈ బీజేపీ మరి పోతే జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి ఎవరెక్కడ పోటీ చేయాలనే నిర్ణయం కోసం ఉన్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రకటిస్తారని ఆశిస్తారు. కూటమిలో భాగం ఏదైతుందో జనసేన గానీ, బీజేపీ గానీ కొంత చాలా చోట్ల అసమ్మతి కనిపిస్తున్న తరంలో కళ్యాణదుర్గంలో ఎట్లా ఉంది? మీకు సహకారం అందిస్తున్నారు? పూర్తి సహకారంతో ఉన్నారు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ వచ్చి ఒక కుటుంబంలా కలిసిపోయినాం. వాళ్ళ కుటుంబంలాగా వచ్చి మీలో ఒకరుగా పనిచేస్తామనే ఉద్దేశంతో అందరూ వస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనకి ఇప్పుడు కొత్తగా కూడా ఈ కాపురాజన్ రెడ్డి కూడా మన బీజేపీలోకి వచ్చారు. ఆయన కూడా పూర్తిగా మనకి మా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళైతే 100% సహకారంతో ముందుకి మాకు సపోర్ట్ చేస్తాను, ముందుకు వెళ్తున్నాం. ఓటర్లకు సురేంద్ర బాబు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రకంగా ఈ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తున్నారు, ఏం చెప్తారు? ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే నన్ను నమ్మండి, నేను మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని ఏదో మోసం చేయడానికి రావట్లేదు, లేదా ఇక్కడ ఏదో అక్రమాలు చేయడానికి రావట్లేదు. ఏదైతే అక్రమాలు చేయడానికి రావట్లేదు, భూ కబ్జాలు చేయను, మళ్ళీ పర్సెంటేజ్లు పెట్టుకోను, మీలో ఒకడుగా మీలో సేవకుడుగా అభివృద్ధి కోసమే పాటుపడతాను తప్ప ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటా. ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దండి. నేను ఓటర్ కార్డుగా ఓటర్ గుర్తింపు కూడా ఇక్కడే తీసుకున్నా, కాబట్టి మీలో ఒకడుగా ఇక్కడే నిలబడిపోవాలని ఆశతోనే ఉన్నాను తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా మభ్యపెట్టి నేను గెలిచిన తర్వాత అందుబాటులో లేని అభిప్రాయం నాకు లేదు. ఎప్పుడు మీకు వారంలో కనీసం 4-5 రోజులు నేను మీలోనే ఉండిపోతా, ఇక్కడే ఉండిపోతా తప్ప ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా ఎప్పుడైనా మీరు నా దగ్గర రావచ్చు, ఎనీ టైం. నేను డైనింగ్ టేబుల్ ఉంది, నేను భోంచేస్తా అంటే అక్కడ వచ్చి కూడా మీరు కూర్చొని భోంచేసేంత అవకాశం నేను ఇస్తున్నా. ఎందుకంటే నేను ముందు కూడా నాకు సంబంధించిన వ్యవస్థల్లో కూడా అట్లాగే ఉన్నా, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫైనల్ గా ఒకటి చెప్పండి, సురేంద్ర బాబు ఇప్పుడు వచ్చారు అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా నాయకులు ఉన్నారు, సురేంద్ర బాబుకి ఎందుకు ఓటేయాలి చెప్తున్నా కదా. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను చూసిన పరిస్థితులు బట్టి నేనైతే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాననే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికే నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాను. సో ఓవరాల్ గా మీ క్యాంపెయిన్ సక్సెస్ కావాలి, ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని చెప్పి హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటుందండి. ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇదే ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.